ఫలితాలనేది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అహంకారపూరితమైనటువంటి నాయకత్వం ఎవరైనా అనుసరిస్తే అహంకారపూరితమైనటువంటి నాయకులు అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులంతా ఏకమైతే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా ప్రత్యేకించి మా నియోజకవర్గం కదిరి నియోజకవర్గం ఒకే పార్టీలో ఉంటూ వరుస క్రమంలో పోటీ చేస్తే గెలవరని ఒక అపవాదం ఉండేది. మా వాళ్ళు ఈ రోజున మా నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఆ అపవాదం పోగొట్టినారు. ఈ విజయం ఏదైతే నేను గెలిచినటువంటి విజయం ఇది నాది కాదు మా నియోజకవర్గ ప్రజలని చెప్పేసి సగర్వంగా సవినయంగా తెలియజేస్తాను. అంతే స్థాయిలో ఎన్నో రకమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నా ఒడిదుడుకులు ఉన్నా కూడా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా కూటమి తరపున ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అదే రకంగా ఈ క్రమంలో ఎవరైతే అజ్ఞాతంలో ఉంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకి, జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలకి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలోనే పదవులున్నా కూడా మాకు మద్దతు తెలిపి మా విజయానికి ఆయన కూడా ఉపయోగపడినటువంటి నాయకులకు పేర్లు తెలియదు. ఆయన పర్మిషన్ ఇచ్చారు, భవిష్యత్తులో పేరు కూడా చెప్తాను, ఈరోజు వరకు పేరు చెప్పకుండా చెప్తున్నాను. వారికి అదే రకంగా చాలామంది కొత్త వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఎన్నిక రకంగా పోటీ కష్టపడినటువంటి విధానానికి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటామని చెప్పేసి వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, ఆ బీజేపీ పార్టీలో ఒకరో ఇద్దరు నాయకులు ఉన్నారు తొత్తులుగా వ్యవహరించేవాళ్ళు, వాళ్ళకు తప్ప మిగతా నాయకులకు అందరికీ, కార్యకర్తలందరికీ కూడా ఒక నయాపై ధన ప్రభావం విపరీతంగా ఉన్నటువంటి ఈ కాలంలో కూడా ఒక నయా పైసా ఆశించకుండా నా విజయానికి తోడ్పడినటువంటి బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఈ ఎన్నికల ఫలితాలు అనేది చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రకారులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. చరిత్ర సృష్టించాలనుకునే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అగత్యం కూడా ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే వ్యవస్థల కంటే నేను గొప్పవాడిని, ప్రజాస్వామ్యం కంటే నేను గొప్పవాడిని, నేను ఒక అపర మహారాజుని, చక్రవర్తిని అని నీరో చక్రవర్తి కంటే ఎక్కువగా విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం, ప్రజలను మోసం చేసి 151 సీట్లు 50% ఓట్లు అంటూనే ఒక చరిత్ర అని చెప్పేసి విర్రవీగినటువంటి విధానం, తదుపరి ఆయన ఆలోచన చేసినటువంటి విధానం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం ఆయన జాగీర్ అనుకొని ఏదైతే ఈ రాష్ట్రంలో కస్టోడియన్గా కాకుండా ఈ రాష్ట్రం ఆయన సొంత జాగీర్ అనుకొని అన్ని రకాల వ్యవస్థలను కుప్పకూల్చినటువంటి విధానం. అంతే స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిని కానీ, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడిని కానీ చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించినటువంటి విధానం కూడా ప్రజలెవరూ హర్షించలేదు. ఈరోజు దూషించినటువంటి నాయకుల్ని కూడా నోటితో కాకుండా ఓటుతో సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పేసి అందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది ఎన్నికల ఫలితం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి నా విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా కంప్లీట్ స్వీప్ అయింది, ఎప్పుడు లేదు చరిత్ర, ఫస్ట్ టైం. దాని గురించి ఉమ్మడి జిల్లానే కాదు, చాలా జిల్లాలు స్వీప్ అయిపోయినాయి. రాయలసీమలో వాళ్ళకి అసలు పోటీ లేదనుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈ రోజున కులం లేదు, మతం లేదు, డబ్బు ప్రభావం లేదు. నా దగ్గర డబ్బు ఉంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 40 కోట్లు పెడతా, 50 కోట్లు పెడతా, 2000 ఓటుకి ఇస్తా, 3000 ఓటుకి ఇస్తా, కులాల వారీగా విభజిస్తా, మతాల వారీగా విభజిస్తా అని ఆలోచన చేసేసి రాజకీయం చేద్దాము, ఎన్నికల్లో గెలుపొందామని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకి వ్యతిరేకంగానే ఈ తీర్పు వచ్చింది. ప్రత్యేకించి ఈ అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా బీసీలకు పెట్టని కోట. బీసీలందరూ కూడా ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే దీని ఫలితాలు వచ్చినాయి. ఈసారి అయితే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి గతంలో ఏదైతే ఒక 10% 20% దూరమైనటువంటి బీసీ వర్గాలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో కనపడుతున్నాయి. దాని ఫలితమే ఈ రోజున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రజాస్వామ్యవాదులంతా కూడా బీసీలతో పాటు ఏకమైనటువంటి పరిస్థితులే పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో కనపడుతోంది.